ఇది ప్రజా చైతన్యం. ఈరోజు పేపర్ అనాలిసిస్ ఏంటో ముందుగా చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్‌ని మనం తీసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఎలాంటి కథనాలు వచ్చాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా భూబకాసురులు అని చెప్పి ఒక హెడ్డింగ్‌తో వీళ్ళైతే ఓ పెద్ద కథనాన్ని అయితే ప్రచురించారు. ఇంతకీ ఈ భూబకాసురులు దేనికోసం ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్డ్ భూములు వాటికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అసైన్డ్ భూముల్ని రెగ్యులరైజ్ చేస్తాము, వాటిని అమ్ముకోవడానికి వీలుంటుంది, పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూముల్ని పూర్తి హక్కు కల్పించే భూములుగా చేస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు ఒక సంవత్సరం క్రితం ఈ చట్టం తీసుకొచ్చారు వీళ్ళు. దాని గురించి ఈరోజు వీళ్ళు పేపర్లో రాశారు. ఎప్పటిదో వార్త ఇది. ఈరోజు మళ్ళీ కొత్తగా తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారో మరి నాకైతే అర్థం కావడం. దీని వెనక ఏదో వాళ్ళకి కుట్ర కోణం ఉండొచ్చు, లేదంటే ఏదో లాభం ఆశించి ఉండొచ్చు వాళ్ళ ఎన్నికల వేళ. సో ఇందుకోసం వాళ్ళు దీన్ని తెర మీదకి ఈరోజు తీసుకొచ్చారు. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన భూములపై లబ్ధిదారులకే పూర్తి హక్కు కల్పిస్తున్నాం అనే చట్టం వెనుక ఉద్దేశం ఏంటి అంటే 20 ఏళ్లకు ముందు సరిగ్గా అంటే 2023కి ఆ అసైన్డ్ భూములు వాళ్ళ చేతుల్లో ఉండి 20 ఏళ్ళు అయినట్లయితే ఆ భూములకి పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పి ఆ చట్టంలో ఆ నిబంధనలు తీసుకొచ్చారు. అంటే 20 ఏళ్ళుగా మీ దగ్గర అసైన్డ్ భూమి ఉన్నట్లయితే దానికి చట్టబద్ధంగా హక్కు కల్పిస్తాము. ఒకవేళ 20 ఏళ్ళ కంటే తక్కువ ఆ భూమి దగ్గరికి వచ్చి ఉన్నట్లయితే దానికి చట్టబద్ధత కల్పించడానికి వీలు కాదు, 20 ఏళ్ళు మినిమం ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా అసైన్డ్ ప్లేసుల్లో ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు 10 ఏళ్ళు ఆ స్థలంలో నివసించి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తామని కూడా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ చట్టం వెనుక ఉద్దేశం ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చట్టం వెనుక ఉద్దేశం ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. చట్టం వెనుక ఉద్దేశం ఏంటి? ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ కూడా ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి సాగు కోసం కొంత భూమిని, నివాసం కోసం కొంత భూమిని అసైన్ చేసినవన్నీ కూడా ప్రభుత్వ భూములే. ఇవన్నీ కూడా మీరు వాడుకోండి, వీటిని వాడుకొని మీరు జీవించండి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి అసైన్ చేసి ఇచ్చిన భూములే ఇప్పుడు ప్రభుత్వ అసైన్డ్ భూములు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు రెగ్యులరైజ్ చేస్తుంది అంటే కేవలం వాటిని సాగు చేసుకోవడానికో లేదంటే నివసించడానికో వాటికి మాత్రం ఉపయోగపడుతుంది ఆ భూమి వాళ్ళ చేతుల్లో. వాళ్ళకి ఆ భూమిపైన ఎలాంటి పూర్తి హక్కులు ఉండవు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా అవసరమయ్యి ఆ భూమిని అమ్ముకోవాలన్నా లేదా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా ఇట్లాంటివి ఏవి కూడా ఆ భూమి వల్ల వాళ్ళకి సాధ్యం కాదు. కేవలం సాగు కోసం లేదా నివసించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే నామమాత్రంగా వాళ్ళవైన పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 20 ఏళ్ళుగా ఎవరి దగ్గర అయితే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్ళకు ఆ పూర్తి హక్కులు ఆ భూమి మీద మీకు కల్పిస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఆ భూమి మీద వాళ్ళకి పూర్తి హక్కులనే వస్తాయి. వాళ్ళ చేతికి కూడా ఒక పట్టా వస్తుంది. వాళ్ళు ఆర్థికంగా ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాంకులో బ్యాంకులో వాళ్ళు ఆ భూమిని తీసుకెళ్ళి పెట్టి లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా విధాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా, అన్ని విధాలుగా. లేదా వాళ్ళ భూమి వాళ్ళకి సొంత చేతుల్లో ఉండడం వల్ల ఎప్పుడైనా వాళ్ళు అమ్ముకోవడానికి కానీ లేదంటే ఏ విధంగానైనా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు పేదవాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళ దగ్గర భూమి ఉన్నా సరే ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది, వాళ్ళకి భూమి ఇస్తే వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న చాలామంది పేద ప్రజలు చాలా సంతోషం పడ్డారు దీనివల్ల. ఎందుకంటే అసైన్డ్ భూమి పూర్తిగా వాళ్ళకి సర్వ హక్కులు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళకు మేలు జరుగుతుంది కాబట్టి చాలామంది ఆనందపడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదు. భూమి అనేది అన్నిటికంటే విలువైంది, భూమి బంగారం మాత్రమే అని చెప్తుంటారు కదా. అలాంటి భూమి వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళది కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ బంగారం లాంటి భూమిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పుతుంది ప్రభుత్వం. ఎంత సంతోషించారో పేద ప్రజలందరూ కూడా రాష్ట్రంలో. సో అలాంటి మంచి విషయం గురించి వీళ్ళు ఈరోజు అసత్యమైన కథనాన్ని ప్రచురించారు. ఆ భూములన్నీ కూడా అసైన్డ్ భూముల ముసుగులో భారీ అక్రమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వ పెద్దలు, కొంతమంది ఐఏఎస్లు రంగంలోకి వచ్చారు. విశాఖ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు జిల్లాలోనే వేల ఎకరాలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఐఏఎస్ ఆఫీసర్లు దందా కొనసాగిస్తున్నారు. గట్టు కాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు.
మీ భూమిలో వెబ్సైట్లో భూముల కీలక డేటాను కూడా బ్లాక్ చేశారు అని చెప్పి వీళ్ళు ఒక అసత్యమైన కథనాన్ని ప్రచురించారు. అంటే వైఎస్ఆర్ నేతలే అసైన్డ్ భూముల్ని లాక్కున్నారు పేద ప్రజల దగ్గర నుంచి, వాళ్ళు లబ్ధి పొందడానికి చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఒక అడ్డగోలుగా ఒక మరీ దారుణంగా కథనాన్ని ప్రచురించారు. సో వీళ్ళకి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పేద ప్రజలకు మంచి చేస్తే ఈ పేపర్ వాళ్ళకి లేదా ఈ పేపర్ నడిపిస్తున్న రాజకీయ పార్టీకి నచ్చడం లేదు. పేద ప్రజలందరూ కూడా ఇప్పుడు పేదలుగానే ఉండాలి, వాళ్ళు ముందుకెళ్ళడానికి వీలు లేదు, అసైన్డ్ భూముల్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి భూములు ఇస్తే వాళ్ళ యొక్క జీవితాలు మారిపోతాయి అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఖండిస్తున్నారు. దాన్ని డైరెక్ట్గా ఖండించలేక ఇండైరెక్ట్గా ఎప్పుడో వచ్చిన చట్టం గురించి ఈరోజు వీళ్ళు పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఒక కథనం అయితే ఒక అసత్యమైన కథనాన్ని అడ్డగోలుగా ఇక్కడ రాయడం మనం చూసాము. ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఏదో, ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఏదో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. మరో కథనాన్ని ఇచ్చారు, అప్రమత్తంగా ఉండండి, ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి చంద్రబాబు. నిజంగానే అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఈసీ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరగాలి, అదే అన్ని పార్టీల వాళ్ళు కోరుకునేది. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిబంధనల ప్రకారం ఈసీని కౌంటింగ్ ప్రక్రియ జరగనిస్తుందా? ఆల్రెడీ పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత కానీ చాలా ఘటనలు చూసాము. నిబంధనల ప్రకారమే ఎన్నికల పోలింగ్ జరిగిందా? తర్వాత హింసలు కూడా ఎన్నికల నియమావళి ప్రకారమే ఉన్నాయా? అసలు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి? ఈసీ నిబంధనల ప్రకారమే అంటే రాజ్యాంగానికి లోబడే వ్యవస్థలన్నీ ఈ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎన్నికల రోజు కానీ పనిచేశాయా? అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగాలి అని కోరుతున్నారు. ఖచ్చితంగా జరిగితే అది చాలా మంచి విషయమే. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ఒకవేళ జరిపించినట్లయితే అది సంతోషించాల్సిన విషయమే. చాలా అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉంటాయి. కానీ ఆ విధంగా వీళ్ళు చేయడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ చాలా కుట్రలకు పన్నాగం పొందినట్టు కూడా సమాచారం అందింది. అదేవిధంగా వీళ్ళు ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి. పోస్టల్ బ్యాలెట్పై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడంపై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ల పైన ఎప్పటిదాకా రాద్ధాంతం ఎప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన కొత్త నియమావళి ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో చాలా దారుణమైన నియమాలు తీసుకొచ్చింది. దేశంలో ఎక్కడ లేవు అలాంటి నియమాలు. ఒక ఏపీలో మాత్రమే, అది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. దానిపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తారు. అది వీళ్ళకి రాద్ధాంతంగా కనిపిస్తుంది. ఆ నిర్ణయం వల్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు నిర్ణయం వల్ల కొత్త నిబంధనలు తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అడిగిన తర్వాతే ఆ నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ నష్టపోతున్న పార్టీలకు అక్రమాలు జరుగుతున్నాయి అని అనుకుంటున్న పార్టీలకు ఖచ్చితంగా వాటి మీద ప్రశ్నించాల్సిన బాధ్యత, అర్హత వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు రాద్ధాంతం చేయడం లేదు ఇక్కడ. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ రోజు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆ ఈసీ నిబంధనలు పాటించాలని చెప్పి సూక్తులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ పేపర్ అయితే రాసింది. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది బయటకు తెలియని విషయం. కానీ వీళ్ళైతే మాత్రం కొన్ని సూక్తులు ఇక్కడ రాశారు. మరి ప్రజలు వీటిని నమ్మాలి ఖచ్చితంగా. మనమే రూల్స్ ఫాలో అవ్వడానికి రాలేదు అని సజ్జల చెప్పినట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. మనమేమీ రూల్స్ ఫాలో అవ్వడానికి ఆ కౌంటింగ్ ప్రక్రియ రోజు రాలేదు అని చెప్పి ఆయన అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి, రూల్స్ అంటూ వెనక్కి తగ్గే వాళ్ళు వద్దు అని సజ్జల చెప్పినట్టు ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ రూల్స్ పాటించాలి, ఈయన కూడా రూల్స్ పాటించండి అనే చెప్పారు. వీళ్ళు దాన్ని వక్రీకరించి వేరే విధంగా రాశారు. కాకపోతే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కావాలి. ఆర్గ్యుమెంట్ మీన్స్ గట్టిగా ప్రశ్నించే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుందో, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కౌంటింగ్ రోజు కూడా అడ్డగోలుగా దౌర్జన్యాలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఓట్లు కూడా రాకుండా కౌంటింగ్ ప్రక్రియలో కూడా చాలా అడ్డగోలు వ్యవహారాలు సృష్టించడానికి ఈరోజు రాజకీయ పార్టీలతో కలిపి ఎన్నికల సంఘం కూడా
పనిచేస్తుంది అన్న అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. అది వాస్తవం కూడా. సో కాబట్టి ఎవరైనా ఒకవేళ కౌంటింగ్ ప్రక్రియలో అన్యాయం జరిగినప్పుడు గట్టిగా ప్రశ్నించే వాళ్ళు అలాంటి వాళ్ళే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే మనకి అన్యాయం జరుగుతుంది, మన ముందే అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే వాళ్ళు అక్కడ ఆ స్థలంలో ఉండాలి తప్ప అడగకుండా నిశ్శబ్దంగా ఉండే వాళ్ళు ఉంటే మరింత నష్టం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ప్రజలిచ్చే తీర్పుకు వ్యతిరేకమైన తీర్పు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కనీసం కౌంటింగ్ ప్రక్రియ అయినా సజావుగా సాగాలి అంటే మన వంతు ప్రయత్నంగా కొంచెం ప్రశ్నించే వాళ్ళు, ధైర్యం ఉండే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళాలని చెప్పేసి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అనేది ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరించాలి. అది గాడి తప్పి ఒక రాజకీయ పక్షానికి వత్తాసు పలుకుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో మరొక రాజకీయ పార్టీ ఏం చేయగలదు చెప్పండి? ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి కనీసం వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలు లేదా వ్యక్తుల్లో అయినా సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళు సలహాలు ఇస్తున్న సందర్భంలో ఆయన ఆ మాటలు మాట్లాడారు. దాన్ని కూడా వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వడానికి వీల్లేదు, అడ్డగోలుగా మీరు వ్యవహరించండి అని ఈయన చెప్పినట్లు ఒక అసత్యమైన కథనాన్ని ఈ పేపర్ వాళ్ళు ప్రచురించారు. ఇంకా అలాగా ఆర్టీసీకి సంబంధించి ఒక అసత్యమైన కథనాన్ని ఇచ్చారు. బస్సులు ఉండడం లేదు, బస్సులు కొత్తగా కొనలేదని చెప్పి ఒక కథనాన్ని ఇచ్చారు. ఆర్టీసీ ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు గతంలో కంటే ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా మనందరం చూస్తున్నాం. సో మొత్తానికి ఇది ఈరోజు పేపర్ విషయాలు. మరిన్ని విషయాలు రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.